నిజామాబాద్ జిల్లా కానీ నిజామాబాద్ నగరం కానీ అన్ని కళలకు, స్పోర్ట్స్కు, యోగాకు, కళలకు, కళాకారులకు, కవులకు ఇదొక మంచి అడ్డా మేడం. ఎందుకంటే ఇక్కడ వాతావరణం కానీ మరి ఆ నీర, భూమి అటువంటిది జాతీయ అంతర్జాతీయ స్తరకు ఎదిగిన క్రీడాకారులుగా ఉండడం మనందరికీ కూడా గర్వకారణం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్థులందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, స్పోర్ట్స్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. దాంతోపాటు చదువుని కూడా అశ్రద్ధ చేయండి. మొన్ననే మనం చూసినాం, మన నిజామాబాద్ ముద్దుబిడ్డ నిఖిత్ జరీన్ గ్రూప్ పోస్ట్ రావడం జరిగింది. ఆమెకు ఒలింపిక్స్ మెడల్ తర్వాత షీ బికేమ్ డిఎస్పీ. అదేవిధంగా ఎండల సౌందర్య కానీ, సౌమ్య గారు కానీ అనేక మంది క్రీడాకారులు ఇక్కడ. మీరు స్పోర్ట్స్తో పాటు చదువు, నిజామాబాద్కు భవిష్యత్తులో మంచి పేరు తేవాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని, ఇటువంటి దృష్టి వీటి మీద ప్రత్యేకంగా రెండింటి మీద పెట్టాలి. వీటి అలవాట్లకు ఎక్కడ కూడా లోను కాకుండా మీరందరూ కూడా భవిష్యత్తులో మంచిగా ఫ్యూచర్ మీకు ఎదగాలని నేను కోరుకుంటూ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తుంటూ. ఎంతమంది అలసిపోయి ఉన్నారు? ఆల్ ఆర్ యాక్టివ్. సో ఈ కార్యక్రమానికి వీట్ చేసిన గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారికి, డివైఎస్ఓ పవన్ గారికి, కోచెస్కి, స్టూడెంట్స్కి, ఫ్యూచర్ నిఖత్ జరీన్కి, ఫ్యూచర్ లయనల్ మెస్సీస్కి, మొహమ్మద్ సిరాజెస్కి, మీడియాకి అందరికీ నా యొక్క నమస్కారం. నేను మీ కొత్త జిల్లా కలెక్టర్ని, మీ స్నేహితుడిని ఇలా త్రిపాఠి. నిజామాబాద్కి ఉన్న అరుదైన ఘనత గురించి ఇందాక పెద్దలు అందరు చెప్పి ఉన్నారు. మీ అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ సీఎం కప్ మనం మన జిల్లా స్థాయిలో ఆడిన తర్వాత మనకి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక పోటీ ఉంటుంది. సో దాంట్లో కూడా తప్పకుండా మీ అందరూ గెలవాలి, మీ అందరూ ఒక ప్రత్యేక స్థానాలు మన జిల్లా కోసం సాధించాలి అని కోరుకుంటున్నాను. దానికోసం మీకు కావాల్సిన సదుపాయాలు కావచ్చు, సహకారాలు కావచ్చు, తప్పకుండా డివైఎస్ఓ గారు మా స్పోర్ట్స్ శాఖ నుంచి మేము ఇస్తాము. ఇది కాకుండా మీకు ఇంకా ఏమైనా సౌకర్యాలు కావాలంటే ప్లీజ్ మా దృష్టికి తీసుకొని రండి. సో ఆల్సో టు యాడ్, యువర్ కలెక్టర్ ఇస్ అ ఫార్మర్ స్విమ్మర్. నేను బ్యాక్ స్ట్రోక్, బ్రెస్ట్ స్ట్రోక్, ఫ్రీ స్టైల్, బటర్ఫ్లై, సో అన్ని జాతీయ స్థాయిలో ఆడి ఉన్నాను. దాని తర్వాత కొంచెం ఎమ్మెల్యే గారు చెప్పినట్లు చదువు మీద శ్రద్ధ పెట్టాల్సి వచ్చింది. నాట్ ఇష్టంతో కాదు, కొన్ని పరిస్థితి వల్ల. బట్ స్పోర్ట్స్ అంతా ఇంపార్టెంట్. మేము ఐఏఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఒక ఉస్తాద్ కేటాయించారు. ఉస్తాద్ అంటే ఉస్తాద్కి అవుతారు ఇన్స్ట్రక్టర్. ఆయన ఐటీబీపీ నుంచి, పారామిలిటరీ ఫోర్సెస్ నుంచి రిటైర్ అయి మా అకాడమీకి వచ్చారు. ఐఏఎస్లో సెలెక్ట్ అయిన తర్వాత మనసులో ఏముంటుంది, మొత్తం మహారాజా పృథ్వీరాజ్ లాగా మొత్తం ప్రపంచంని గెలిచి ఉన్నాము అంతే కదా, పైకి ఉంటాము. మళ్ళీ మసూరి వెళ్ళిన తర్వాత ఆ ట్రైనింగ్లో ఆ ఉస్తాద్ మార్నింగ్ 4:30కి, మసూరి అంటే విపరీతంగా చలి ఉంటుంది, 6 degrees 0 degrees టెంపరేచర్స్. ఆ టెంపరేచర్లో ఆయన మార్నింగ్ 4:30కి ప్రతి ఒక్క రూమ్కి తన మనిషిని పిలిపించి కింద ఒక 1 kilometer కింద ఒక గ్రౌండ్ ఉండే, రన్నింగ్ గ్రౌండ్, అక్కడికి పిలిచేవారు. సో అప్పుడు అయితే చాలా కోపం వచ్చేది, ఎందుకు ఇప్పుడు ఇవి అన్ని క్రీడలు వినరు, ఐఏఎస్ అయ్యాము, కలెక్టర్ అయ్యాము, కొంతమంది ఎస్పీలు, కమిషనర్ అయ్యారు, ఎందుకు ఇవి అన్ని స్పోర్ట్స్ మీద అంత ఫోకస్. బట్ యాక్చువల్లీ మీ బాడీ ఫిట్ ఉంటేనే మీ మైండ్ ఫిట్ ఉంటుంది. మీ మైండ్ ఫిట్ ఉంటేనే మీరు సరిగా కలెక్టర్ అయినా, ఎస్పీ అయినా, సబ్ కలెక్టర్ అయినా మీరు మంచిగా పని చేయగలుగుతారు. అదేవిధంగా మీకు మ్యాథమెటిక్స్ మీద, స్టడీస్ మీద ఇష్టం ఉన్నప్పటికీ కూడా మీరు ఫిట్ ఉండాలి. ఓకే, మీరు ఫిట్ ఉంటేనే మీరు ఏదైనా సాధించుకోవచ్చు. ఇందాక పెద్దలు నిఖత్ జరీన్ గారి గురించి చెప్పారు. ఎంతమందికి మొహమ్మద్ సిరాజ్ గురించి ఐడియా ఉంది? అందరికీ ఉంది. ఎందుకు ఉంది? ఆయనకి కూడా ఒక గ్రూప్ 2 పోస్ట్ వచ్చింది, డిఎస్పీ అనుకుంటా. హీ ఈజ్ ది ఓన్లీ బౌలర్ ఇన్ IPL టు గెట్ అ హ్యాట్రిక్
ఆయన 3 వరుసగా క్రమ్గా బౌలింగ్ చేసేటప్పుడు హీ టుక్ 3 వికెట్స్ ఇన్ ఐపీఎల్. అండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసా మీ అందరికీ? చాలా పేదరికం, చాలా పువర్ కుటుంబానికి చెందిన ఆయన. మీ మనసులో పరిమితి పెట్టాల్సిన అవసరం లేదు. ధనవంతుడు కావచ్చు, సమర్థవంతుడు కావచ్చు, ఒకవేళ మీరు ప్రతిభావంతుడు ఉంటే అదే చాలు. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ అందరూ మన రాష్ట్ర స్థాయిలో కూడా మన నిజామాబాద్ జిల్లాకి, మీ కోచెస్కి, మీ టీచర్స్కి మంచి పేరు తీసుకొని రావాలి అని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రత్యేకంగా చిన్నారిని చూసి అయితే చాలా సంతోషం అనిపిస్తుంది.